నమస్కారం అండి. ఈరోజు కథ. అబ్బాయి, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఎప్పుడొస్తావురా నాన్న? ఆ వచ్చే క్షణం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నానురా. నన్ను అబ్బాయిగానే ఎందుకు ఊహిస్తున్నావు? నేను ఒకవేళ అమ్మాయి అయితే ఏం చేస్తావని అడుగుతున్నావా? ఎప్పుడొస్తావురా అన్నప్పుడే ఆ పైవాడు నిర్ణయించేశాడురా నువ్వు అబ్బాయివని. తప్పు చేశాను నాన్న. భగవంతుడి శరీరానికి యవ్వనం అనేటువంటి ఒక మత్తుమందుని ఇచ్చాక వద్దు అనుకున్న ఆ మత్తులోకి దిగిపోతాడు ఎంతటి వాడైనా సరే. మా తాతల కాలంలో ఏవో నీతి నియమాలు ఉండేవట. న్యాయం, ధర్మం అనే వాటిని ఎక్కువ శాతం మంది పాటించేవారట. పిల్లలు తప్పు చేస్తే కూర్చోబెట్టి నచ్చజెప్పుకునే అవకాశం ఉండేదట. తమ మాట వినకపోతే సామధాన భేద దండోపాయాలతో అయిన వారికి తెలియజెప్పేవారట. దాంతో వాడు బుద్ధి సరి అయ్యి గాడిలో పడి తన బతుకుని చక్కగా మలుచుకునేవాడట. కానీ అదేం దౌర్భాగ్యమో, మా కాలం వచ్చే నాటికి పిల్లల్ని కొడితే అది నేరమట. తిడితే వాళ్ళ మనోభావాలను గాయపరచడమట. నాకు జ్ఞానం రాకుండానే వెక్కి వెక్కి ఏడిస్తే చేతిలో సెల్ ఫోన్ ఇచ్చి తన పనిలో పడిపోయేది అమ్మ. నాన్న ఎప్పుడో 9కి ఆదరా బాదరాగా లేచి డ్యూటీకి పరిగెత్తేవారు. నాకు జ్ఞానం వచ్చాక మా అమ్మ నాకు అన్ని పనులు చేయడం నేర్పింది. అయితే ఎలా నేర్పిందో చెబుతాను విను. నా చిట్టి చేతులతో కాఫీ కలిపి వణుకుతున్న చేతులతో పట్టుకెళ్ళి ఇస్తే, బాగా కలిపావు, అర చెంచా పంచదార తగ్గించి ఒక అర చెంచా బ్రూ పౌడర్ కలిపితే ఇంకా బాగుంటుందమ్మా అనేది అమ్మ. అలా ఏ పని చేసినా ఆ పని సరిగ్గా వచ్చేంత వరకు నేర్పించేది. అమ్మ పక్క మీద నుంచి లేవబోతుంటే, ప్లీజ్ వసు, రాత్రికి ఇంటి వచ్చేసరికి 12 దాటిపోయింది. మంచి మూడ్లో ఉన్నాను, ఇప్పుడు లేవకు. చిన్నపిల్ల, దానికి ఏం తెలుస్తుందిలే, నువ్వేం నేర్పినా ఇక్కడి నుంచే నేర్పు అని అమ్మ వెనకాలే పడుకుని మరింత దగ్గరగా లాగేసుకునేవాడు నాన్న. పగలే కదా నాన్న లాక్కునేది, రాత్రి అమ్మ తన గుండెల మీద లాక్కుని పడుకోబెట్టుకుంటుంది కదా నన్ను అని సరిపుచ్చుకుని కిచెన్లోకి వెళ్ళిపోయేదాన్ని. నేను కిచెన్లో ఉన్నంతసేపు నాన్న బెడ్రూమ్లోంచి ఏవో కదిలిపోతున్నట్లు, పడిపోతున్నట్లు పిచ్చి పిచ్చి శబ్దాలు. అవి ఏమిటా? నేను మళ్ళీ వచ్చేసరికి ఏమీ తెలియనట్టు నాన్న అమ్మ చెవిలో ఏదో చెబుతూ ఉంటే అమ్మ కిలకిలా నవ్వేది. అప్పటికి నాకు అర్థమైంది విషయం ఒకటే. ఎవరైనా ఒక మగవాడు అలా వెనక నుంచి పట్టుకుని చెవిలో ఏదో చెబితే దానికి కళ్ళు మూసుకుని హాయిగా నవ్వాలని. నా కోరిక ఎదుగుతున్న కొద్దీ నాలో బాగా ముద్రపడిపోయింది. నేను ఎదుగుతున్నానని అమ్మా నాన్న గ్రహించారు కాబోలు. నన్ను నా బెడ్రూమ్లో చదువుకోమని వాళ్ళ బెడ్రూమ్ తలుపులు వేసుకునేవారు. కొద్దిసేపు అయ్యాక మా అమ్మ అలసిపోయి వచ్చేది. వంట ఎలాగోలా నేను చేసుకుంటానమ్మా, రాత్రి టిఫిన్ వెచ్చ చేసుకుని తినేసి వెళ్ళిపో నువ్వు అనేసి మళ్ళీ పడుకునేది అమ్మ. నాన్న సిద్ధమయ్యేసరికి నేను కూడా సిద్ధమైపోయేదాన్ని. కానీ ఎప్పుడు పుస్తకం ముందేసుకున్న స్వర్గలోకం పేరు చెప్తే విష్ణుమూర్తి గారికి పాదాలు నొక్కుతున్న లక్ష్మీదేవి దృశ్యం కల్పించినట్టు అమ్మను వెనక నుంచి కౌగలించుకున్న నాన్న పడక దృశ్యమే గుర్తొచ్చేది. అమ్మ ఎప్పుడు నా చెవి వాచిపోయేలాగా పోరుతూనే ఉండేది. చదువుకునే వయసులో చదువుకోవాలి, ఆడుకునే వయసులో ఆడుకోవాలి. కాలం వెనక్కి వెళ్ళిపోయాక అయ్యో చదువుకోలేకపోయాను అని బాధపడితే మాత్రం ఏ ప్రయోజనమూ ఉండదు. మా సంగతి వదిలేసి నీ స్నేహితుల అందరిలోనూ నువ్వే చులకన అయిపోతావు. రెండో బిడ్డని కంటే నిన్ను బాగా పెంచుకోలేనేమో అనే భయంతోనే కనలేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనే లక్ష్యాన్ని పెట్టుకో. ఆ లక్ష్యం నెరవేరేలాగా చూసుకో. చెప్పినవన్నీ మనసులో ముద్రించుకుని ఫలితం సాధించుకునేలాగా కృషి చెయ్యి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకో అని మాత్రం అనుక్షణం అమ్మ హెచ్చరించేది. అంతేకాదు ఆ మాటలు నా ప్రతి నోట్బుక్స్లోనూ మొదటి పేజీలో దగ్గరుండి నోట్ చేయించేది. అందుకే నేను ఎప్పుడూ చదువులో గాడి తప్పలేదు. అమ్మది నాన్నది ప్రేమ వివాహం అవ్వడం వల్ల మా ఇంటికి వాళ్ళ తరపు బంధువులు ఎవరూ ఎప్పుడూ వచ్చేవారు కాదు. కనీసం వాళ్ళ అమ్మా నాన్నలు కూడా. ఇంటర్లో ఉండగా మొట్టమొదటిసారి తరగతి గదిలో ఎవరూ లేని సమయంలో అనురాగ్ నన్ను వెనక నుంచి హఠాత్తుగా కౌగులించుకుని నా చెవిలో ఐ లవ్ యూ స్వప్న అని చెప్పినప్పుడు ఎంత థ్రిల్ పొందానో నాకే తెలియదు. దానివల్ల ఓ సెమిస్టర్ పాడు చేసుకున్నాను కూడా. వెంటనే నా లక్ష్యం గుర్తొచ్చింది నాకు. ఎప్పటి నుండి అనురాగ్ నా కోసం, ముఖ్యంగా నా పొందు కోసం దాదాపు 6 సంవత్సరాలు నిరీక్షించాడు. కాదు, నిరీక్షింప చేశాను నేను. అలా చేయగలిగాను. ఇంజనీరింగ్ ఫైనల్ పూర్తి అయిన వారంలోనే క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. మంచి జీతం, మంచి ఉద్యోగం. ఆ వార్త అమ్మకి నాన్నకి చెబుదామని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను. అమ్మా నాన్నల శవాలు రక్తపు మడుగులు. పక్కనే టీపై మీద హెచ్చరిక లాంటి ఉత్తరం. 3 తరాల నుంచి బద్ధ శత్రువులైన మా పెద్దల్ని ఎదిరించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న మీ అమ్మా నాన్నలు వాళ్ళ తప్పు తెలుసుకుని విడిపోయి ఎవరిళ్లకు వాళ్ళు వస్తారు అనుకున్నాం. రాలేదు సరికదా, నిన్ను కన్నారు. వాళ్ళ కడుపున పుట్టిన పాపానికి నీ బ్రతుకంతా ఒంటరితనాన్ని అనుభవించాల్సిందే. ఇదే నీకు మేము విధించే శిక్ష.
ఆ దృశ్యం చూడగానే స్పృహ తప్పి పడిపోయిన నేను హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. దిక్కులేని నేను చచ్చిపోదాం అనుకున్న నాకు డాక్టర్ చెప్పిన వార్త విని కొయ్యబారిపోయాను. 3 నెలలుగా నువ్వు నా కడుపులో పెరుగుతున్నావన్నదే ఆ వార్త. అనురాగ్ని వెళ్ళి కలిశాను. విషయం చెప్పాను. ఖాళీ చెక్కు నా మొహాన కొట్టి, నిన్ను అనుభవించడమే నా జీవిత లక్ష్యం. నీతో పెళ్లి నేను కోరుకోలేదు. నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను. కానీ ఊరించి నీ దగ్గర సుఖపడినంతగా నేను మరెవరి దగ్గర అంతటి సంతృప్తిని పొందలేదు. నేను బ్రతికి ఉన్నంతకాలం గుర్తుంచుకుంటాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని మర్చిపోకు. కానీ నువ్వు అడిగిన పని చేసి పెట్టాలంటే ఆ రాత్రి నువ్వు నాతో గడపాలి అన్నాడు. ఇదేనా జీవితం? కన్యత్వం, శీలం, సింగినాదం అనుకుంటూ ఇన్నేళ్లు దాచుకున్న శరీరాన్ని ఒక మగవాడి చేతిలో పెట్టడానికేనా? ఏం సాధించాను నేను నా జీవితంలో? మనకన్నా జంతువులు ఎంత నయం. మాట రాకపోయినా ఋతుధర్మాన్ని పాటిస్తాయి. మరి మాట, ఆలోచన ఉన్నా మనం బ్రతుకుతున్నది దేనికోసం? ఈ తోలుతిత్తుల శరీరపు తిమ్మిరి తీర్చుకోవడం కోసమేనా? నాకు బాగా అర్థమైంది ఒకటే నాన్న. ఏకాగ్రతతో, పవిత్రమైన ఆలోచనతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రయత్నించే వారికి భగవంతుడిచ్చిన జన్మ ధన్యమవుతుంది. ఎంత అసభ్యంగా, ఎంత నీచంగా, ఎంత హీనంగా బతకాలో అంత హీనంగా బతికే వాళ్ళకి జీవితం చెరుకు పిప్పిలా మిగులుతుంది అని. నేను పెరిగినట్టుగా కాకుండా నువ్వు నీకు, నీ దేశానికి మాత్రం ఉపయోగపడేలాగా పెంచుకుంటాను. అందరిలా పుట్టి అందరిలా పెరిగితే బురదలో బతికే పందికి మనకి తేడా లేదు. ఆ చెక్ తీసుకుని ఇంటికి వచ్చేశాను. ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని భద్రంగా దాచాను. ఉద్యోగం చేసుకుంటూ డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నాన్న. అందుకే నా మానంలో నుంచి నా గర్భంలో ఉన్న నీ మీద చెయ్యి వేసి రాసుకున్న ఉత్తరాన్ని నీకు వినిపిస్తున్నాను. తొందరగా రానానా. ఇక 5 నెలలే. అంతవరకు అణువణువున నీ రాక కోసం నిరీక్షించే అమ్మ.